Mission Walk, India's #1 most advanced rehabilitation and physical therapy center, Manikonda, Alkapur Road. Call 9177-300-194. మా బ్రాంచెస్ హైదరాబాద్, ఢిల్లీ మరియు పూణేలో కలవు. తెలుగు రాజ్యం వీక్షకులకు హృదయపూర్వక స్వాగతం. నేను మీ చిల్లగట్టు శ్రీకాంత్ కుమార్. జర్నలిజం వృత్తిగా వ్యావృత్తిగా చేసుకొని వివిధ హోదాలలో వివిధ పదవుల్ని అలంకరించి వారి వల్ల ఆ పదవులకు అలంకారం తీసుకొచ్చినటువంటి డాక్టర్ జి హరిశ్చంద్ర ప్రసాద్ గారు ఇవాళ మన స్టూడియోకి ఇచ్చేశారు. నమస్కారం డాక్టర్ జి హరిశ్చంద్ర ప్రసాద్. 1985 నుంచి 2005 వరకు 2 దశాబ్దాల కాలం మీ జీవితంలో అత్యుత్తమమైనటువంటి ఒక దశ అని చెప్పచ్చు. ఎందుకంటే మీరు సంచాలకులుగా ఈ పౌర సంబంధాల శాఖలో మీరు సాగించినటువంటి మీ ప్రయాణం కావచ్చు, మీరు ఆ శాఖకు మీరు అందించినటువంటి సేవలు కావచ్చు, వాటిని ఎట్టి పరిస్థితుల్లో ఎప్పటికీ వెలకట్టలేము. వాటి గురించి ఒక్కసారి మీ మాటల్లో వినాలనుంది. 1985లో ఏలూరులో పిఆర్ఓగా జాయిన్ అయ్యానండి డిపార్ట్మెంట్లో. అప్పుడే నాకు పిహెచ్డి కూడా వచ్చింది సైమిల్టేనియస్గా. నేను డిప్లొమా ఇన్ జర్నలిజం చేశాను భారతీయ విద్యాభవన్ హైదరాబాద్లో. ఆ డిప్లొమా ఇన్ జర్నలిజం చేయగానే నాకు పిఆర్ఓ సెలక్షన్ వచ్చింది, సర్వీస్ కమిషన్ సెలక్షన్. ఏలూరులో జాయిన్ అయ్యాను. తదుపరి డాక్టరేట్ కూడా అప్పుడే వచ్చింది 85 నుంచి 2005 వరకు వివిధ హోదాల్లో నేను విధులు నిర్వహించాను. రిటైర్ అయినప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్గా మా కమిషనరేట్లో రిటైర్ అయ్యాను. ఈ మధ్యలో డిస్ట్రిక్ట్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్గా వెస్ట్, ఈస్ట్, కృష్ణ 3 జిల్లాలు చేశాను. ఈస్ట్లో 7 years చేశాను. ఒక్క ఈస్ట్ గోదావరిలో 7 years. కృష్ణ 1 year, ఏలూరు 2 years. అక్కడి నుంచి మళ్ళీ హైదరాబాద్ వచ్చేసాను. మీది పశ్చిమ గోదావరి జిల్లా స్వస్థలం? అరెస్ట్ వైల్ పాత నిడదవోలు దగ్గర ముప్పవరం అని డి ముప్పవరం అని గ్రామం. అక్కడే నా స్కూల్ ఎడ్యుకేషన్, కాలేజ్ ఎడ్యుకేషన్ ఏమో తాడేపల్లిగూడ. తర్వాత అంతా హైదరాబాదే. ఉస్మానియాలో BA, MA, MPhil, PhD. డిప్లొమా ఇన్ జర్నలిజం వచ్చేసి భారతీయ విద్యాభవన్. ఇది నా ఉద్యోగం. మీరు ఉపాధ్యాయుడిగానో ఉపన్యాసకుడిగానో వెళ్లకుండా ఇటు రావడానికి గల కారణం ఏంటి? జర్నలిజం మీద ఉన్న ఆసక్తి. ఉపాధ్యాయుడిగా వెళ్ళొచ్చు, కానీ నాకు ఎందుకు ఈ ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం అంటే మొదటి నుంచి నాకు ఇంట్రెస్ట్. ఇంటర్ప్రిటేటివ్ జర్నలిజం కూడా నేను చేశాను. మొదట్లో నేను ఈనాడు, ఉదయం, వార్త, ఆంధ్రభూమి ఇంట్లో నేను కంట్రిబ్యూటర్గా చేశాను. ఈ గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూనే వాళ్ళు పర్మిషన్ తీసుకుని అంటే ప్రత్యేక కథనాలు అందించడం, వార్తా కథనాలు అందించడం. నేను వార్తలో 10 years మిడిల్ పేజీ రాశాను. మిడిల్ పేజ్ అంటే ఎడిటోరియల్ పేజ్. అవును, దాని పక్కనే మిడిల్ పేజ్ 10 years రాశాను. అంటే కాలం రాశారా లేకపోతే? కాలమే 10 years. అక్కడ అది నాకు బాగా గుర్తింపు తెచ్చింది. దానికి మాకు కేవి రమణాచారి గారని ఆయన జీవో కూడా ఇచ్చారు. హరిశ్చంద్ర ప్రసాద్ గారు మీరు వార్తలో జర్నలిస్ట్ స్కూల్లో ఫ్యాకల్టీగా వెళ్ళొచ్చని గవర్నమెంట్ నుంచి జీవో వచ్చింది నాకు. వార్తా జర్నలిస్ట్ స్కూల్లో నేను ఫ్యాకల్టీగా కూడా చేశాను. వార్తా జర్నలిజం స్కూల్లో. అద్భుతం సార్. ఇన్నేళ్ల మీ జర్నలిజం ఈ ప్రయాణంలో మీరు వివిధ హోదాలలో మీరు పదవుల్ని అలంకరించినటువంటి ఆ నేపథ్యంలో మీరు ఎదుర్కొన్నటువంటి ఆ అనేక సంఘటనల సమాహారంలో నుంచి మర్చిపోలేనటువంటి సంఘటన ఏదైనా మా వీక్షకుల కోసం చెప్పగలరా? నేను ఈ ప్రస్థానంలో ఒక 20 మంది ఐఏఎస్ల దగ్గర పనిచేశాను. 20 మంది ఐఏఎస్ల దగ్గర. 20 మంది ఐఏఎస్ ప్రత్యక్షంగాను పరోక్షంగా. ప్రత్యక్షంగా అంటే డిస్ట్రిక్ట్ కలెక్టర్గా పనిచేశాడు అనుకోండి, ప్రత్యక్షంగా రిపోర్ట్ ఉంటుంది. అవును. అతని కమిషనర్గా పనిచేశాడు అనుకోండి, అతని దగ్గర మేము పనిచేసాం, కానీ అందులో 2 ఉన్నాయి. అతని కింద పనిచేయటం వేరు, అతనితో పనిచేయటం వేరు. అవును. ఈ వర్క్డ్ విత్ మీ అంటారు, లేకపోతే ఈ వర్క్డ్ అలాంగ్ విత్ మీ అంటారు. అలా నేను 20 మందితో పనిచేశాను. అదే వాళ్ళు ఒక రాజ్యం, వాళ్ళే రాజ్యాధినేతలు అనుకుంటారు. వాళ్ళది ఒక ప్రపంచం. మిగతా వాళ్ళని అంత బానిసలా చూస్తారు వాళ్ళు. 90% ఐఏఎస్లు అఖిల భారత సర్వీసులు. ఈ అఖిల భారత సర్వీసులు ఎలా వచ్చాయంటే భారత రాజ్యాంగం వాళ్ళకి రక్షణ కల్పించింది. ఒకసారి ఐఏఎస్గా మీరు అపాయింట్ అయితే అది తీయటం చాలా కష్టం. ట్రాన్స్ఫర్ కూడా లేదు వాళ్ళకి. అంటే అదే రాష్ట్రంలో ట్రాన్స్ఫర్ చేయొచ్చు, వేరే రాష్ట్రం ట్రాన్స్ఫర్ చేయడం కూడా లేదు. అదే క్యాడర్ అంటారు. అస్సాం క్యాడర్ అని, ఆంధ్ర క్యాడర్ అంటారు.
మీకు ఐఏఎస్ సెలక్షన్లో ఫస్ట్ ర్యాంక్ వచ్చిన వాడికి సేమ్ స్టేట్ ఇస్తారు. వాళ్ళ స్టేటే వాళ్ళు కోరుకుంటే ఫస్ట్ ర్యాంక్ రావాలి. ఫస్ట్ ర్యాంక్ రావాలి. ఫస్ట్ 3-4 వచ్చిన వాళ్ళకి అదే స్టేట్ అలాట్ చేస్తారు. అది హోమ్ మినిస్ట్రీ, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఒకసారి అలాట్ అయితే ఇంకా మారదు, ఇంకా రిటైర్ వరకు మారదు. అయితే మధ్యలో ఒక 5 years డిప్యూటేషన్ వెళ్ళొచ్చు, పక్క రాష్ట్రానికి వెళ్ళొచ్చు, సెంట్రల్ సర్వీస్కి వెళ్ళొచ్చు. అంటే అది వాళ్ళు ఏమైందంటే నియంత్రిత ధోరణి ఎక్కువైపోయింది. కింద ఎంప్లాయీస్గా చూడరండి. అట్లా నేను 2-3 సంఘటనలు ఎదుర్కొన్నాను. చేదు సంఘటనలు. అది మంచి డ్రెస్ వేస్తే ఒప్పుకోరండి. ఫర్ ఎగ్జాంపుల్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్కి డ్రెస్ కోడ్ లేదు, వాళ్ళకి మాకు కూడా లేదు డ్రెస్ కోడ్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్కి. కానీ మంచి బట్టలు వేసుకుంటే వాళ్ళు భరించలేరు అసలు. ఏదో గిల్లి గజ్జం పెట్టేసుకుని అదొకటి నేను 2-3 చేదు అనుభవాలు అనిపించాను. డ్రెస్ నాకు నేను ఎప్పుడు ఏంటంటే బై నేచర్ నాకు ఎలా ఉండేదంటే వైట్ ప్యాంట్, వైట్ షర్ట్. ఇప్పుడు కూడా నేను వైట్ డ్రెస్లోనే ఉన్నాను. వైట్ ప్యాంట్, వైట్ షర్ట్స్, బ్లాక్ బూట్, లేకపోతే సిల్క్ షర్ట్లు వేసుకునేవాడు. సిల్క్ షర్ట్లు వేయటానికి లేదని వారు. డ్రెస్ కోడ్ లేదు కదా సార్, మేము ఏదైనా వేసుకోవచ్చు. అట్లా కొన్ని ఇబ్బందులు పడ్డాను. తర్వాత నేను డాక్టరేట్ రావడం నాకు ఒక విధంగా ఉపకరించింది, ఒక విధంగా నష్టం కూడా కలిగించిందా? ఎలాగా? నేను డాక్టరేట్ అనగానే వాళ్ళు డాక్టర్ గారు వస్తున్నారు, వీళ్ళు ఐఏఎస్ వాళ్ళు వెటకారం డాక్టర్ గారు వస్తున్నారండి, అబ్బో జరగండి. అట్లా అది కూడా నాకు కొన్నిసార్లు ఇబ్బంది కలిగించింది. నాకు నా ప్రమోషన్స్లో కానీ లేకపోతే ఇతరత్ర కానీ ఇబ్బందులు పెట్టారు మీరు. సార్, మీరు 20 మంది ఐఏఎస్ ఆఫీసర్లు అన్నారు కాబట్టి మీకు గుర్తున్నంతలో కొంతమంది పేర్లు మీరు చెప్పచ్చు మామూలుగా ఎవరెవరి దగ్గర చేశారన్నది. ఫస్ట్ నేను 1985లో పీకే అగర్వాల్ కలెక్టర్ దగ్గర చేశాను. పీకే అగర్వాల్ కలెక్టర్ 85. తర్వాత జేపీ మూర్తి అని, జగన్నాథ్ ప్రసాద్ మూర్తి అని ఒరిస్సా, అతను ఆంధ్ర కేడరే. అతని భార్య ఆశామూర్తి అని నిజామాబాద్ కలెక్టర్. అవును. గమ్మత్ ఏంటంటే 23 జిల్లాలో 2-3 జిల్లాలో భార్యాభర్తల కింద ఉండి, అంటే అంత నియంత్రణతో ద్వారా వచ్చేస్తుందండి. ఇద్దరు భార్యాభర్తలు, ఇద్దరు ఐఏఎస్లు, కలెక్టర్లు, వాళ్ళే కలెక్టర్. ఒకటి నిజామాబాద్ కలెక్టర్, ఒకటి వెస్ట్ కూడా. అలాగే పుష్ప సుబ్రహ్మణ్యం, రెడ్డి సుబ్రహ్మణ్యం, ఇద్దరు కలెక్టర్సే. వాళ్ళు మంచివాళ్ళు, చాలా మంచివాళ్ళు. అలాగే భార్యాభర్తలు కలెక్టర్ గారు చేసి జిల్లాను బాగు చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. జేపీ మూర్తి జిల్లా సర్వనాశనం చేశాడు. జగన్నాథ్ ప్రసాద్ మూర్తి నాశనం చేశాడు. అతను 1986 అతను ఉన్నప్పటికీ గోదావరి వరదలు వచ్చాయి. అప్పుడు విపరీతమైన వరదలు. అతను టోపోగ్రఫీ తెలియదు, భౌగోళిక స్వరూపాలు, నైసర్గిక స్వరూపం తెలియదు. రేపు 86 ఆగస్టు 15 వరదలు వస్తున్నాయంటే వాణి అని సబ్ కలెక్టర్ తీసుకుని షికారికి వెళ్ళాడు, ఇక్కడ గోదావరి గట్టుకి. ఆ మర్నాడే వరదలు తెలియాలి కదా. అలాగా సర్వనాశనం చేశాడు అతను. మరికొంతమంది ఐఏఎస్ల పేర్లు మీరు పనిచేసినట్టు అది వరుసగా చెప్పుకొస్తాను. చెప్పండి. ఫస్ట్ పీకే అగర్వాల్ చెప్పాను కదా, జగన్నాథ్ ప్రసాద్ మూర్తి. అక్కడి నుంచి రత్నకిషోర్, కేఆర్ కిషోర్. ఆయన మంచి చాలా జెంటిల్మెన్. ₹1 లంచగొండితనం లేదు, అవన్నీ సతాయించే మనస్తత్వం లేదు అక్కడ. మళ్ళీ అక్కడి నుంచి కాకినాడ వచ్చేసారండి. కాకినాడ రణదీప్ సుధాన్, వాళ్ళ ఆవిడ కూడా కలెక్టరే, ప్రీతి సుధాన్. ఆయన తర్వాత రాజేష్ శర్మ దగ్గర నేను ఫస్ట్ బందర్లో పనిచేశాను. మళ్ళీ అనుకోకుండా ఆయన మళ్ళీ కాకినాడ వచ్చారు. ఆయన దగ్గర 2 years చేశాను. రాజేష్ శర్మ సిన్సియర్ ఆఫీసర్, ఎంకరేజ్ చేస్తాడు, సబార్డినేట్స్ లైక్ చేస్తాడు. రాజేష్ శర్మ తర్వాత సమీర్ శర్మ తర్వాత రెడ్డి సుబ్రహ్మణ్యం, జేఎస్వి ప్రసాద్ సతీష్ చంద్రతో నా కష్టాలు ప్రారంభమైంది. చాలా సతాయించాడు. కానీ ఎందుకు అంటే అంత ఇగోయిజం అంతే. డాక్టరేట్ అంతే, ఇగోయిజం అంతే, ఏం లేదు, అంతకు మించి ఏం లేదు. అతను ఫుల్ కరప్షన్. నేను చాలా అంటే పేరు చెప్పేశాను. ఫుల్ కరప్షన్. ఇంకా అంతకంటే ఇంకేం చెప్పను నేను. అంటే అంటారు మరి, మనకు తెలియదు. రామోజీ ఫిలిం సిటీ కూడా 1800 ఎకరాలు ఉంది కదా, అది కూడా డబ్బులు తీసుకుని రెగ్యులేట్ చేశాడని. అలాగే కాకినాడలో గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చిన క్యాన్సర్ పరికరాలకి తినేసాడు డబ్బులు. ఎవరో డొనేషన్ ఇస్తే డబ్బు తినేసాడని పేపర్లో వచ్చింది. అని కూడా మామూలుగా ఐఏఎస్ కదా, వాళ్ళు ఎక్కడ ప్రూవ్ అవ్వలేదు. సతీష్ చంద్రతో మళ్ళీ నేను హైదరాబాద్ వచ్చేసాను. అంటే మీరు పదవి విరమణ స్వచ్ఛందంగా చేశారా? మామూలు సహజంగానే విరమణ అయిన తర్వాత వచ్చేసారు. 58 ఏళ్ళు నిండిన తర్వాత వచ్చేసారు. వచ్చేసారు. మళ్ళీ హైదరాబాద్ వచ్చిన తర్వాత
నన్ను రమణాచారి గారు చాలా లైక్ చేసేవారు. కేవీ రమణాచారి ఆయన 3 సార్లు వచ్చాడు మా కమిషనర్. 3 సార్లు ఈ లైక్స్ మీ వెరీ వెల్. ఇంకా ఆయన పర్సనల్ వ్యక్తిగత విషయాలు ఉంటాయి అనుకోండి. తర్వాత రమణాచారి గారితో ఫణికుమార్ అని ఆయన ఐఏఎస్, ఆయన కూడా మంచి ఐటీలో చాలా మంచి వర్కరు, ఆయనతో కూడా బాగా పనిచేశాను. తర్వాత బాగా చాలామంది ఉన్నారు. నేను ముఖ్యంగా నాతోటి నేను లైక్ చేసి వాళ్ళతో పనిచేసింది ఫణికుమారు, రమణాచారి, కేఆర్ కిషోర్ గారు మళ్ళీ ఇక్కడికి వచ్చారు, హైదరాబాద్ మా కమిషనర్గా వచ్చారు. రాజీవ్ శర్మ గారు మళ్ళీ మా కమిషనర్గా వచ్చారు, ఇన్ఫర్మేషన్ కమిషనర్గా. అక్కడ కలెక్టర్గా పనిచేసి మళ్ళీ ఇక్కడ ఇన్ఫర్మేషన్ కమిషనర్ అలా పనిచేశారు. అయితే ఈ మధ్యలో జరిగింది ఏంటంటే 2002లో నేను సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్కి డిప్యూటేషన్ మీద వెళ్ళాను యాజ్ అసిస్టెంట్ డైరెక్టర్ సివిల్ సప్లైస్. అక్కడ వెళ్ళినప్పుడు 2002 ఆగస్టు 15 నేను ఒక ఆర్టికల్ రాశాను, ఐఏఎస్ వ్యవస్థను రద్దు చేయండి అని. ఐఏఎస్ వ్యవస్థనే రద్దు చేయండి అని. నేను వాళ్ళ వ్యవహార శైలి కానీ వాళ్ళ కరప్షన్ కానీ ఇవన్నీ చూసి విసిగెత్తిపోయి ఎందుకు రద్దు చేయమని అందులో 3 పాయింట్స్. ఒక ఐఏఎస్ ఆఫీసర్ అండి, అంతకుముందు మీకు గుర్తుండే ఉంటుంది, మినిస్టర్స్ కానీ వాళ్ళు వచ్చినప్పుడు బడి పిల్లలు వరుసగా రోడ్డు మీద నిలబెట్టి గుర్తుంది, జెండాలు పట్టుకుని నిలబెట్టేవారు, మీకు గుర్తుండే ఉంటుంది. అలాగే నిలబెట్టి ఒక ఖమ్మం కలెక్టర్ గారి పేరు చెప్పను, ఖమ్మం కలెక్టర్ గారు చెప్తే ఆ పిల్లల్ని కొట్టాడు. వాడు పడిపోయాడు ఒక పిల్లడు, అదొకటి. తర్వాత ఒక కాకినాడ కలెక్టర్ చేసినవాడు క్యాన్సర్ హాస్పిటల్కి వచ్చాడు, డబ్బులు తినేసాడు. ఎంత అన్యాయం అండి అదొకటి. ఇలాగ నాకు మనసు బాధ కలిగి ఐఏఎస్ వీళ్ళు ఏం చేశారంటే ఎవరికి భయపడరు వీళ్ళు, ఓన్లీ సిఎస్ సీఎం వాళ్ళిద్దరికే భయపడతారు. ఇద్దరికే బాధ్యత వాళ్ళిద్దరంటేనే వీళ్ళు ఎవరికి భయపడరు. అసలు వీళ్ళు భయపడినట్టు నటిస్తారు అంతే. ఎందుకంటే సిఎస్ చేతిలో ప్రమోషన్స్ ట్రాన్స్ఫర్స్ అవి ఉంటాయి, సీఎం చేతులు కూడా ఉంటాయి. అయితే సీఎం వీళ్ళు ఏం చేయలేడు. ఎన్టీ రామారావు మాత్రం 4 ఐఏఎస్లు సస్పెండ్ చేశాడు. ఇంతవరకు లైఫ్లో ఎవరు సస్పెండ్ కాలేదు. 4 సస్పెండ్ చేశాడు ఒకసారి. హెచ్కే బాబు అని ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఉండేవాడు, ఆ రాజమండ్రి దగ్గర ఒక సామ్రాజ్యాన్ని నెలకొల్పాడు. అతను సామ్రాజ్యాన్ని నెలకొల్పాడా? ఒక 30 ఎకరాల పొలం ఉన్నాయండి, మినీ సామ్రాజ్యంలో ఉండేది. అక్కడ సస్పెండ్ చేశాడు. ఆ బాధలో అక్కడికి వచ్చేసాడు, రాజమండ్రి వచ్చేసాడు. కారు డ్రైవింగ్ చేసుకుంటూ చెట్టు గురించి చచ్చిపోయాడు. మీకు తెలిసే ఉంటుంది హెచ్కే బాబు. నేను చూసినటువంటి నేను విన్న కలెక్టర్లో ఎస్ఆర్ శంకరన్ అని టాప్ ఐఏఎస్లు అందరికీ కూడా ఆదర్శప్రాయం. అటువంటి అతను మనకు చూడలేము, రారు కూడా. అటువంటి వాళ్ళు అసలు రారు. నేను స్వయంగా చూశానండి. ఒక జాయింట్ కలెక్టర్కి లంచం కూడా నేను చూశానండి. ఇంకా అందుకని నేనేం చెప్పాను. జాయింట్ కలెక్టర్ అంటే సివిల్ సప్లైస్, రేషన్ కార్డ్స్, తర్వాత రైస్ మిల్లర్స్ ఇవన్నీ కూడా జాయింట్ కలెక్టర్ చేతిలో ఉంటాయి. ఈ కలెక్టర్ దాకా కలెక్టర్ దాకా వెళ్ళక్కర్లేదు. జాయింట్ కలెక్టర్ కెన్ డిస్పోజ్ ది ఫైల్స్, డిస్పోజ్ చేసి తినేసి ఒక కలెక్టర్కి డబ్బులు ఇస్తున్నాడు. నేను పిఆర్ఓ కదా, నాకు డోర్ కొట్టడం అవి ఉండవు మాకు. కలెక్టర్ అయినా మినిస్టర్ డోర్ తీసుకెళ్ళిపోవటమే. అలా డోర్ తీసుకెళ్ళిపోతుంటే ఒక కలెక్టర్ జేబులో డబ్బు పెడుతున్నాడు. సన్నయ్యారు, ఇద్దరు సన్నయ్యారు. ఇంకా కలెక్టర్ ఈ కూల్మి పిఆర్ఓ అంటే అసలు పేపర్ వాడాడు, ఎవరికైనా చెప్తాడో రాస్తాడో, ఈ కూల్మి లైక్ ఎనీథింగ్. కానీ నైస్ జెంటిల్మెన్. అందరూ వెధవలు ఉండరు కదండి, కొంతమందే ఉంటారు. ఈ ఆవేదనలో నుంచి పెళ్ళుబు కిందేనా ఇటీవల కాలంలో మీరు రాసినటువంటి ప్రభావాన్ని కోల్పోతున్న అఖిల భారత సర్వీస్ అని చాలా సంచలనం సృష్టిస్తోంది మీ కథనం. ఆర్టికల్ కూడా రాశాను. అవును, అందులో 10 పాయింట్స్ ఉన్నాయి. ఎందుకు వీళ్ళు పూర్వం మీకు ఐసిఎస్ అని ఉండేది, ఐఏఎస్ ముందు ఐసిఎస్. అవును, ఇండియన్ సివిల్ సర్వీస్. ఇండియన్ సివిల్ సర్వీస్ కూడా లార్డ్స్ నుంచి తీసుకునేవారు. హౌస్ ఆఫ్ లార్డ్స్, హౌస్ ఆఫ్ కామన్స్ అని విన్నారు కదా. అవును, అలాగే లార్డ్స్ నుంచే ఐసిఎస్కి తీసుకునేవారు, ఇంకెవరైనా తీసుకునేవారు కాదు. ఎందుకంటే లార్డ్స్ అంటే బాగా డబ్బు ఉన్నవాళ్ళు కదా, వాళ్ళు కరప్ట్ చేయరని. వేరే క్యాస్ట్ కానీ క్రీడ్ కానీ ఏమీ లేదు, కానీ వాళ్ళు కూడా మొదలు పెట్టేశారు. లార్డ్స్ కూడా, ఈవెన్ లార్డ్స్ కూడా. అలాగే జడ్జెస్ కానీ, సుప్రీంకోర్టు జడ్జెస్ కానీ కూడా లార్డ్స్ నుంచే తీసుకునేవారు. కానీ అప్పుడు కూడా మీకు బ్రిటిష్ ఇండియాలో కూడా ఈ మేజిస్ట్రేట్స్ వాళ్ళు కూడా లంచాలకు మరిగి భ్రష్టు పట్టించేశారు. అప్పుడు వీళ్ళు ఈ లార్డ్స్ నుంచి మానేసి మామూలు కామన్ మ్యాన్, డెమోక్రసీలో కుదరదు కదా అది.
అందరి దగ్గర నుంచి తీసుకుంటూ మొదలుపెట్టి వీడు అసిస్టెంట్ కలెక్టర్ నుంచే మొదలుపెట్టాడు. అసిస్టెంట్ కలెక్టర్ నుంచే. అది ఒకటి నాకు చాలా బాధ అనిపించింది, అంచేది ఒక రాశాను. నెంబర్ 2, మన తెలుగు వాళ్ళంటే చాలా అసహ్యం అండి నార్త్ ఇండియన్ కలెక్టర్ వాళ్ళకి. అబ్బో, ఇందులో 2 ఉన్నారు, ఐఏఎస్లో 2 ఉంటారు. డైరెక్ట్ రిక్రూట్మెంట్, కన్ఫర్డ్. అవును, కన్ఫర్మ్డ్ కాదు, కన్ఫర్డ్. చాలా మంది కన్ఫర్మ్డ్ అంటారు. కన్ఫర్డ్. ఈ ఐఏఎస్ హ్యాస్ బీన్ కన్ఫర్డ్ అపాన్ హిమ్. అంటే ఐఏఎస్ డిగ్రీ అతను కన్ఫర్మ్ చేశారు, అతనికి కన్ఫర్మ్ చేయలేదు. అంటే ఈ హాజ్ నాట్ పాస్డ్ అనమాట. కన్ఫర్మ్ చేస్తారు. డైరెక్ట్ డిగ్రీ వాళ్ళకి ఐఏఎస్ పాస్ అవుతారు. కన్ఫర్డ్ అంటే ఇతని అనుభవాన్ని. కన్ఫర్డ్ ఐఏఎస్ గ్రూప్ ఉంటారండి, డైరెక్ట్ రిక్రూట్స్ గ్రూప్ ఉంటారు. వీళ్ళిద్దరు 2 మళ్ళీ వేరే. అది కన్ఫర్డ్ ఐఏఎస్ రానివారు వీళ్ళు డైరెక్ట్ రిక్రూట్మెంట్ వాళ్ళు నీచంగా చూస్తారు, రానివారు. ఎందుకంటే వీళ్ళు ఎవరు ఆర్డీఓ చేసి, డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ ఆఫీసర్ చేసి, లేకపోతే నాలాగా అసిస్టెంట్ డైరెక్టర్ చేసి వీళ్ళు మెల్లిగా ఎగవాక్కుంటూ ఐఏఎస్కి వస్తారు. ఇక అప్పటికే కొన్ని లంచాలు తినేసి ఉంటారు మస్తుగా. అంచేది ఎక్కడో కానీ ఎవరో కానీ లంచాలు తినకుండా ఉండరండి. అంచేది వాళ్ళు డైరెక్ట్ రిక్రూట్ రారు. తర్వాత నార్త్ ఇండియన్ ఐఏఎస్, సౌత్ ఇండియన్ ఐఏఎస్. మళ్ళీ ఇక్కడ విభజన ఇది చాలా ఎక్కువ. బ్రిటిష్ పీరియడ్లో నేను మాట చెప్తాను, నాటు అని అంటారు. నాటు అంటే మీకు తెలుసా? చెప్పండి. నాటు అంటే ఏదో తెలుగు పదం అనుకుంటారు, కాదు. నాటు ఇంగ్లీష్ వర్డ్. నేటివ్ మీన్స్ లోకల్. అంటే అసహ్యం అనమాట వాళ్ళకి. ఇట్లా బూటుగలతో తింటాడు. బ్రిటిష్ వాడు రిక్షా ఎక్కి బెంగాల్ రోడ్స్లో రిక్షా ఎక్కి ఆయన కొంచెం రాకపోతే బూటుగలతో తినేవాడు. ద నేటివ్స్ అనేవాడు. ద నేటివ్ అనేవాడు. ద నేటివ్ అంటే లోకల్ అనమాట. ది నేటివ్ అంటే చాలా చేదరించుకునేవాడు అనమాట. ఆ నేటివ్ అనగానే ఆ నేటివ్ నాటు అయింది. అప్పటి నుంచి నాటు వైద్యం, నాటు సారా, నాటు మందు అన్నీ నాటు వచ్చేసింది. నాటు పాట ఆయన తెలుసో తెలియదు, చంద్రబోస్ గారికి తెలియదు. కానీ నాటు అంటే నేటివ్స్ అనమాట, లోకల్ పీపుల్ అనమాట. అంటే మనకి ఏమి రాదని ఆడ ఉద్దేశం. నాటు మనిషి అంటే నేటివ్స్ అంటే లోకల్ పీపుల్ అని. అలాగా ది నేటివ్స్ నాట్ అనే మనకి సౌత్ ఇండియన్ ఐఏఎస్ ఆఫీసర్ అంటే వీళ్ళు నాటుగాళ్ళు అనేది నార్త్ ఇండియన్ ఐఏఎస్ వాడు. అదే తర్వాత ఇంకోటి అంటే ప్రాభవం ఎందుకు కోల్పోతుందంటే వీళ్ళు ఐఏఎస్ ఆఫీసర్ ఉంటే ఎవరికి భయపడక్కలేదు. రాజ్యాంగబద్ధంగా ఆర్టికల్ 105, 106 ప్రకారం వీళ్ళు అపాయింట్మెంట్ అవుతారు. ఎవరికి భయపడక్కలేదు. ట్రాన్స్ఫర్స్ కూడా విత్ ఇన్ ది స్టేటే. ఎక్కడ మీకు వాళ్ళు ఇష్టమైతే డెప్యూటేషన్ వేరే చోటుకి వెళ్ళొచ్చు. అంటే ఎవరికి భయపడాలండి? కాకపోతే ఈ పోస్టింగ్ మంచి పోస్టింగ్స్ దొరకవు. కొన్ని ఉంటాయి, రెవెన్యూలో కొన్ని పోస్టింగ్స్ ఉంటాయి, సివిల్ సప్లైస్ అని. అటువంటి పోస్టింగ్స్ దొరకవు. ఏదో మారుమూల ప్రాంతాల్లో పోస్టింగ్ ఇస్తారు. అది దొరక తప్ప ఐఏఎస్లు ఎవరో ఏం చేయలేరు. అటువంటిప్పుడు మీరు రాజకీయ నాయకులు మడుగులతో ఈయన ఎమ్మెల్యేకి భయపడిపోతున్నారండి ఇప్పుడు ఐఏఎస్లు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మొన్న నేను ఒక పేరు చెప్పని కమిషనర్ దగ్గరికి వెళ్ళాను. నేను మాట్లాడుతాను. ఈ వాజ్ మై ఫ్రెండ్, పాత ఫ్రెండ్. మీ ఇద్దరు కలిసి పనిచేసాం. ఐఏఎస్ అని నేను వెళ్ళాను. వెళ్తే అందులోకి ఎమ్మెల్యే వచ్చాడండి. బ్రదర్ కూర్చో అని చెప్పి నేను వదిలేసి వెళ్ళిపోయాడు. కమిషనర్ లెవెల్ ఏంటి, నువ్వు ఎమ్మెల్యే ఏంటి? అలా అందువల్ల నాకు అందుకనే రాశాను అనమాట. ప్రభావం కోల్పోతుంది. అదొకటి. నార్త్ ఇండియన్, సౌత్ ఇండియన్ గ్రూప్స్ ఒకటి. తర్వాత కన్ఫర్డ్ ఐఏఎస్ డైరెక్ట్ రిక్రూట్స్ ఒకటి. హరిశ్చంద్ర ప్రసాద్ గారు అడ్డుపడుతున్నాను అనుకోకపోతే నేను ఆ ప్రత్యేక కథనాన్ని చదివాను. నేను ప్రభావం కోల్పోతున్న అఖిల భారత సర్వీసులు చదివి అందులో మీరు ఒక పదప్రయోగం చేశారు. వీళ్ళు సకల కళా వల్లభులు అన్నారు. ఏంటి సకల కళా వల్లభులు? ఏ అర్థంలో ప్రయోగించారు? ఎందుకంటే మీరు ఎంఏ తెలుగు నాకు తెలుసు. సకల కళా వల్లభులు అనే మాట ప్రయోగించారు. అదేంటంటే అండి, జనరల్గా అఖిల భారత సర్వీస్ అంటే చాలామందికి ఐఏఎస్ ఒకటే తెలుస్తుంది. మిగతా ఐపీఎస్ కొంచెం బాగా చదువుకున్నాడు అంటే ఐఎఫ్ఎస్, లేకపోతే ఐపీఎస్ ఇండియన్ పోస్టల్ సర్వీస్ కూడా ఉంది. ఇది ఐపీఎస్ అంటే ఇండియన్ పోస్టల్ సర్వీస్ ఉంది. అలాగా కొన్ని సర్వీసులే తెలుసు. వీళ్ళు ఒకసారి మీకు ఐపీఎస్ కానీ ఐఏఎస్ అవగానే వాళ్ళకి అన్నీ నాకే తెలుసు అనుకుంటారు. ఎలా తెలుస్తుందండి? సర్వాంతర్యాములుగా భావించి కానీ మీకు తెలుసో తెలీదో ఒక ఫస్ట్ ఐఏఎస్ రాగానే వాడిని ఒక అసిస్టెంట్ కలెక్టర్గా వేస్తారు. అసిస్టెంట్ కలెక్టర్గా వేసినప్పుడు వాడు అన్ని డిపార్ట్మెంట్లు హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్ పనిచేయాలి. అవును, చేయాలి. నా దగ్గర కూడా 4-5 ఐఏఎస్ ఆఫీసర్ పనిచేశారు. సమాచార శాఖలో కూడా పనిచేయాలి వాళ్ళు.
ఇంచేత వాళ్ళకి ఏం రాదు కదా, ఏమొస్తుందండి ఐఏఎస్ పాస్ అవ్వగానే ఏం వస్తుంది. ఇప్పుడు ఎంటెక్ ఉన్నాడండి, ఎంటెక్ చదివి ఐఏఎస్ పాస్ అవుతాడు, ఆ రెవెన్యూ గురించి ఏం తెలుసు వాడికి తెలియదు కదా. అయితే వీళ్ళు అనుకోవడం ఏంటంటే నేను సకల కళాభావాల బాగుండి, అది నా ఉద్దేశం. నాకు అన్నీ తెలిసిననే భావంలో ఉంటారు. వాళ్ళకి ఏం తెలియదండి నిజంగా కూడా, ఏమి తెలియదు. అంటే వాళ్ళ ఎంటెక్ అంటే ఎంటెక్లో తెలిసి ఉండొచ్చు, లేదా ఇంకోటి తెలిసి ఉండొచ్చు, అవును, లేకపోతే సర్వీస్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ ఎలా తెలుస్తుందని తెలియదు కదా. అదే భావం ఉంటుంది, అది తప్పు. అలా ఆ భావంతో ఆ డిపార్ట్మెంట్ కానీ ఆ సర్వీసెస్ కానీ ప్రభావాన్ని కోల్పోతుంది. వాళ్ళకి కూడా ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను నేను. ఇప్పుడు సమాచార శాఖని తర్వాత సాంస్కృతిక శాఖ అభినవ సంబంధం ఉంటాయి ఇప్పుడు రెండింటికి. అవును, నేను రెండు పడుగు పేగలా ఉంటాయి. నేను డిస్ట్రిక్ట్ కల్చరల్ ఆఫీస్ కూడా చేశాను. అంటే సైమిల్టేనియస్గా డిస్ట్రిక్ట్ పిఆర్ ఎవరైతే ఉన్నారో వాడు డిస్ట్రిక్ట్ కల్చరల్ ఆఫీసర్ కూడా వాడే. డిస్ట్రిక్ట్ తర్వాత కల్చరల్ ఆఫీసర్ చేశాను, డిస్ట్రిక్ట్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ చేశాను. మీకు మరి ఆశ్చర్యపోతారు మీరు, ఒక ఆర్డీఓ చేసింది, పేరు కూడా చెప్పండి, రేఖారేణి గారు. ఆవిడ డైరెక్ట్ కల్చరల్ అఫేర్స్ చేస్తాడు. ఆవిడ ఏం వస్తుందండి, ఆవిడ తర్వాత కాప్ కార్పొరేషన్ ఎండీగా ఉన్నారు. తర్వాత ఒక ఐఆర్టీఎస్, పేరు నాకు గుర్తులేదు, ఐఆర్టీఎస్ అంటే తెలుసా మీకు? ఇండియన్ రైల్వే ట్రాఫిక్ సర్వీస్. ఆడ పని ఏంటి, రైలు ఎక్కడ ఆగిపోతుందో వెళ్ళి పట్టుకుని రావాలని, లేకపోతే రైలు ఆగిపోతే దాన్ని లైన్లో పెట్టాలి. అది ఇండియన్ రైల్వే ట్రాఫిక్ సర్వీస్, ఐఆర్టీఎస్. ఆడొచ్చి డైరెక్టర్ కల్చరల్ అఫేర్స్ అంటే ఎలా వేశారు, 2 సార్లు వేశారు. మళ్ళీ వాడినే మొన్న స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ దాంట్లో వేశారు. ఆడనప్పుడే మన ఇది జరిగింది. అదొకటి. తను కాదని చెప్తున్నారు, మీరు చెప్పాలనుకుంటున్నటువంటి పేరు నాకు తెలుసు. వారు ఉండంగా అది జరగలేదు. జరిగింది అంటే మనం కొంతవరకు ఊహించగలం, కొంతవరకు వాస్తవాలు ఉంటాయి. అయిపోయిందా తర్వాత అందుకు పొరుగు సేవలని ఉంటాయి. పొరుగు సేవలు డెప్యుటేషన్ అనమాట. పొరుగు సేవలు అంటే దానికి తెలుగులో వాళ్ళు చెప్పిన పేరే పొరుగు సేవలు. పొరుగు సేవలు అంటే బీహార్ కేడర్ ఉన్నాడు, వాడు నేను ఆంధ్ర కేడర్లో పనిచేస్తానంటాడు. వాడు వస్తాడు ఇక్కడ మన దగ్గర పనిచేసి వచ్చిన రాజు నుంచి కూడా వీడి ఆస్తులన్నీ బీహార్లో సమకూర్చుకుంటూ ఉంటాడు. కావాలి పేర్లు చెప్పమని చెప్తాను కానీ ఇప్పుడు బాగుండదు. అంటే ఈవేళ రేపు ఏమైపోయిందంటే అన్నీ ఓపెన్ అప్ అయిపోయినాయి. అక్కడ సమకూర్చుకుంటూ ఉంటే ఇక్కడ ఏం చేస్తాడు, ఇక్కడ కొల్లగొట్టేస్తారు. బ్రిటిష్ వాళ్ళు ఇండియాని కొల్లగొట్టేసి వజ్రాలు గనులు అన్నీ ఎలా పట్టుకుపోయారో అలా ఇక్కడ కొల్లగొట్టేస్తాడు. అక్కడ బీహార్లో అసెట్స్ పెడతాడు. బీహార్ అంటే చెప్తున్నా సోమేష్ కుమార్, అరవింద్ కుమార్ ఇటువంటి వాళ్ళు కూడా మనం కేసులు జరుగుతున్నాయి. నవీన్ మిట్టల్ నేను ట్రైనర్ అతనికి. నవీన్ మిట్టల్ నేను ట్రైనర్ని ఎప్పుడు ఈస్ట్ గోదావరిలో నా దగ్గర మీరున్నప్పుడు నేను సమాచార శాఖలో 2 నెలలు చేయాలి. అతను చేశాడు, నేను ట్రైనింగ్ ఇచ్చాను. అతను ఫుల్ కరప్షన్, అతని మీద చాలా ఛార్జెస్ ఉంది నవీన్ మిట్టల్ మీద. నేను చెప్పినవి కాదు, ఇవి పేపర్లో చూసినవి జరిగినవి అన్నీ కూడా నేను చెప్తున్నాను అనమాట. అదొక కారణం. అలాగా పొరుగు సేవల వాళ్ళు వచ్చి ఏం చేస్తారు, వీళ్ళ మీద బెత్తం చేస్తారు లోకల్ వాళ్ళ మీద. అప్పుడు వీళ్ళకేమో కొంచెం నీరసం వచ్చేస్తుంది ఉద్యోగం చేయడం. అంచేత వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళ మీద తిరగబట్టడం, లేకపోతే వీళ్ళే కంప్లైంట్ ఇస్తారు. బీహార్ వాడు వచ్చాడు ఒకటి పని చేయడం, లోకల్ వాడు కంప్లైంట్ ఇస్తారు. ఓకే. అలాగా ఈ యొక్క దిగజారిపోయింది అనమాట. సార్ వీళ్ళల్లో కొంతమంది మీరు సర్వీస్లో ఉండంగా కావచ్చు, మీరు సర్వీసుల్లో నుంచి వైదొలిగిన తర్వాత కావచ్చు, కొంతమంది రాజకీయ నాయకులు అవతారం ఎత్తారు కదా, ఇది ఎలా జరిగింది సార్? అంటే కొంతమంది ఏమంటారు సీజనల్ పొలిటీషియన్స్ అవతారం ఎత్తారు, కొంతమంది సీరియస్ పొలిటీషియన్స్ అవతారం కూడా ఎత్తారు. ఇందాక మీరు సకల కళా వల్లభన్ అన్నారు కదా, అదే వాడికి ఏమనుకుంటాడంటే ఐపీఎస్ కానీ ఇప్పుడు జయప్రకాష్ నారాయణ ఉన్నాడు, ఈయన గుడ్ అడ్మినిస్ట్రేటర్, బట్ ఈజ్ నాట్ పొలిటీషియన్. ఫెయిల్ అయిపోయాడు. నేను ఆర్టికల్ రాశాను, వాళ్ళంతా వచ్చి మా ఇంటి మీద రాళ్ళు వేశారు కోవిడ్లో. ఏది లోక్సత్తా గురించి లోక్సత్తాగా చేసింటే లోక్సత్తాగా పెట్టి ఆల్ ఆఫ్ సడన్ దాన్ని పొలిటికల్ పార్టీగా మార్చాడు. స్వచ్ఛంద సంస్థ కాస్త రాజకీయ పార్టీగా మార్చాడు. అప్పుడు ఆర్టికల్ రాశాను, జయప్రకాష్ నారాయణ గారు మీరు రాజకీయ నాయకులుగా పనిచేయరు, మీరు ఇప్పుడు కూడా రెడ్ టేపిజం అంటారు, అధికార దర్పం కావాలి, మీకు సిస్టమ్ కావాలి, మీ ప్రజలతో మమేకమయ్యే తత్వం మీలో లేదు అని చెప్పి ఫెయిల్ అయిపోతారని రాశారు. ఫెయిల్ అయిపోయాడు. ఇప్పుడు జేడి లక్ష్మీనారాయణ గారు ఏమైందండి, ఆయన మంచి గుడ్ అడ్మినిస్ట్రేటర్, నాన్ కరప్ట్, కానీ
యాజ్ ఎ పొలిటీషియన్. సార్ ఇవాళకి వారిని వ్యక్తిగతంగా అభిమానించేవారు, వారు స్వచ్ఛంద పదవి విరమణ చేయకుండా ఉంటే డీజీపీ అయ్యేవారు. కానీ మన వాళ్ళే, మనం చెప్పాలంటే మన ఆంధ్ర పీపులే మీరు రండి అని ఆయన పిలిచి అంత టవరింగ్ పర్సనాలిటీ లేదు అని చెప్పి ఆయన తీరా వచ్చిన తర్వాత పారిపోయారు. ఎవరు ఓటు వేయటం వేరండి. ఆయన మంచివాడే. ఆయన ఒకటి జయప్రకాష్ అప్పుడు ఇక్కడ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఏమైంది, మళ్ళీ టీఆర్ఎస్లో చేరాడు. మురళి అని ఒక మంచి ఆఫీసర్ ఉండేవాడు, ట్రైబల్ ఐఏఎస్ ఆఫీసర్. ఎక్కడ ఉండేవారు మురళి? ఎక్కడ నేను పనిచేసినప్పుడు గోదావరి పుష్కరాల్లో పనిచేసినప్పుడు ట్రైబల్ మంచివాడే, మంచి ఎథిక్స్ ఉన్నవాడు. ఆయన పార్టీ పెడతానంటాడు, రిటైర్ అయిపోయాడు. అది మేము వద్దని చెప్పాం. పార్టీ పెడితే మీరు ఏం చేయలేరు మీరు. వీళ్ళు అనుకుంటారండి హంగు ఆర్భాటం మంది మార్బల్ ఉంటారు కదా, వీళ్ళుంటే మీరు పార్టీ పెట్టేసి వీళ్ళంతా నాకు ఓట్లు వేస్తారు అనుకుంటారు. ఏమంటారు, అది వేరు ఇది వేరు. జయప్రకాష్ గారు అంటే ఇప్పుడు అజిత్ జోగి అని ఉండేవాడు, ఛత్తీస్గఢ్ ఫస్ట్ సీఎం అజిత్ జోగి ఐఏఎస్. కార్ యాక్సిడెంట్లో దెబ్బతింది, మళ్ళీ కోలుకోలు చనిపోయాడు. అతను సక్సెస్ అయ్యాడు. కేజ్రీవాల్ సక్సెస్ అయ్యాడు. కిరణ్ బేడి అయింది అంతేగా. ఆవిడ మరి అసలు దుందుడుకుగా ఎలా వచ్చింది అసలు? సకల కళాప వల్లభని ఎలా అవుతారు కాదు వీళ్ళు. వాళ్ళు అనుకుంటారు అన్నారు. వాళ్ళ చుట్టూ 10 మంది పోలీసులు ఉంటారు, లేదా 10 మంది బిళ్ళ బండ్రోతో ఉండాలి. వాడికి పేరు నేను పొలిటికల్గా నేను నెగ్గేసాను కాదు. దానికి ఒక సెపరేట్ స్టేటస్ కావాలి, సెపరేట్ స్ట్రాటజీ కావాలి. హరిచంద్ర ప్రసాద్ గారు పూర్తిగా సున్నితమైనటువంటి ఒక అంశం, ఒక ప్రశ్న లేవనెత్తుతా ఉన్నాను. దీని గురించి మీరు మీకు తెలిసినటువంటి సమాధానం అయితే మీరు చెప్పాలి. మీకు తెలిస్తే తప్పకుండా. కొంతమంది సివిల్ సర్వెంట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళ కుల ధృవీకరణ పత్రాలు కూడా తప్పు అని ఒకసారి చాలా పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చినాయి. వాస్తవమా? కుల ధృవీకరణ పత్రాలు కూడా వీళ్ళు తప్పుగా చూపించి అయినటువంటి ఎస్వి ప్రసాద్ గారు వచ్చినాయి. పేరు చెప్పేస్తాను నేను. చీఫ్ సెక్రటరీ ఎస్వి ప్రసాద్ గారి మీద నిరూపణ కాలేదు. అలా వచ్చిన వాళ్ళు ట్రైబ్ అని పెట్టుకున్నాడని వచ్చింది ఆయన మీద ఎస్సీ అని పెట్టుకున్నాడని వచ్చింది. ఎస్వి ప్రసాద్ ఈవేళ లేరు కాబట్టి వాళ్ళ ఫాదర్ ఇరువురు కరోనాలో ఇద్దరు ఒకసారి చచ్చిపోయారు. అలా వచ్చింది, ఆయన మీద వచ్చింది. కానీ ప్రూవ్ అవ్వలేదు, నిరూపణ కాలేదంటే దాన్ని సరిగా చేస్తే నిరూపణ అవనేమో. సరిగా చేయరండి. ఏ స్థాయిలో మీకు క్యాస్ట్ సర్టిఫికేట్ గురించి ఎంక్వైరీ చేసి రిపోర్ట్ చేయాలంటే ఎవరు చేస్తారండి? చేయలేరు. అది కొంతమంది అన్నారు కానీ నిరూపణ కాలేదు. ఎస్వి గారి మీద వచ్చింది. అది కొంతమంది రాజకీయ పార్టీలు ఏవైతే ఉంటాయి అంటే వీళ్ళు స్వచ్ఛంద పదవి విరమణ లేకపోతే పదవి విరమణ చేసిన తర్వాత రాజకీయ పార్టీలు, ఏ రాజకీయ పార్టీ అయినా కావచ్చు, తమ సామాజిక వర్గానికి చెందినటువంటి రాజకీయ పార్టీలకి వీళ్ళు వెన్నుదన్నుగా ఆర్థిక సహాయ సహకారాలు అందించడం, అట్లాగే మేధోమదనం చేయడం వంటివి కూడా వీరు చేస్తారని వీరి మీద ఒక అపప్రద ఉంది. వాస్తవమేనా? తమ సామాజిక వర్గం కాదు, అందరికీ చేస్తారు. వీళ్ళు చేస్తారు. నాకు తెలిసి నా ద్వారా కొన్ని కూడా జరిగాయి. అంచేత నేను పేర్లు చెప్పను. కానీ ఐఏఎస్ వాళ్ళు సకల కళ వాళ్ళు కాదు, వాళ్ళు ఏమి మేడ మీద దిగి వచ్చిన వాళ్ళు కాదండి. అదే చాలామంది భ్రమపడతారు. ఐఏఎస్ జస్ట్ లైక్ ఎనీ అదర్ ఆఫీసర్. ఐఏఎస్ రాగానే మీకు ఏమి ఇచ్చేది, వాడు కూడా మామూలుగా ఉన్నటువంటి మామూలు జీవికి ఉన్నటువంటి ప్రలోభాలు అన్నీ ఉంటాయి. సామాజిక వర్గం ఉంటుంది, ధనం ఉంటుంది, హ్యూమనైజింగ్ ఉంటుంది. హ్యూమనైజింగ్ ఎంతమంది ఉన్నారు ఐఏఎస్ ఆఫీసర్స్? పేర్లు కూడా చెప్పండి, చెప్తాను మీకు. పట్టుబడ్డ వాళ్ళు ఉన్నారు. పట్టుబడ్డారు కాకినాడలోనే, రాజమండ్రిలో పట్టుబడ్డారు, కాకినాడ గెస్ట్ హౌస్లో పట్టుబడ్డారు. వీళ్ళు ఏమీ అతిథులు కాదంటున్నాను నేను చెప్పేది. ఇంకేది వీళ్ళు చేస్తారు, చేసి ఉంటారు. నాకు తెలిసిన వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు, చేశారు. మీరు అడిగిన ప్రశ్న సమాధానం వచ్చేసిందా? ఎక్కువగా వచ్చింది. మీరు తర్వాత హైదరాబాద్ వచ్చిన తర్వాత మీరు పొలిటికల్ జర్నల్స్ స్టార్ట్ చేశారు, వాటిని సక్సెస్ఫుల్గా రన్ చేశారు, దశాబ్దాల తరబడి వాటిని లైమ్లైట్లో ఉంచారు. వాటిలో చాలామందిని మీదైనటువంటి చెణుకులతో, మీదైనటువంటి చమత్కారాలతో వాళ్ళని మీరు మీదైనటువంటి మీ స్థాయిలో, మీ శైలిలో వాళ్ళని మీరు విమర్శించారు. అవన్నీ కూడా జరిగాయి. అదొక ఘట్టం, అది మర్చిపోలేనటువంటి ఒక ఘట్టం అని చెప్పుకోవచ్చు. ఆ సమయంలో మీరు కొన్ని సంఘటనల గురించి కావచ్చు, కొంతమంది వ్యక్తుల గురించి కావచ్చు, అట్లాగే కొంతమంది నాయకుల గురించి కావచ్చు, మీదంటూ మీరు కొన్ని వ్యాఖ్యలు చేశారు, వాళ్ళ మీద ప్రత్యేక కథనాలు అందించారు, ఇవన్నీ చేశారు. కొన్ని ఉద్యమాల్ని మీరు చాలా దగ్గర నుంచి కూడా మీరు చూశారు. చూసినటువంటి నేపథ్యంలో
మీరు ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో జరుగుతున్నటువంటి ఈ పొత్తులు కావచ్చు, ఈ కూటమి కావచ్చు, వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోవాలనుకుంటున్నటువంటి ఏదైతే ఈ సంకుల సమరం ఉందో దీనిని ఏ విధంగా అభివర్ణిస్తారు? మీరు ఒక సీనియర్ జర్నలిస్టుగా ఏ విధంగా దీన్ని అభివర్ణిస్తారు? నేను కాపుమిత్ర మాసపత్రికను 20 ఏళ్ళు నడిపానండి. 20 ఏళ్ళు మాసపత్రిక నిర్వివాదంగా నిర్భయంగా నడిపాను. నిర్భయంగా కూడా నడిపాను. ఫస్ట్ నేను రాశాను, చిరంజీవి రాజకీయాలకు పనిచేయడం నేను రాశానండి. చిరంజీవి ఫ్యాన్స్ అంతా వచ్చి మా ఆఫీస్ అద్దాలు పగలు కొట్టారు కూకట్పల్లిలో. ఆయన రాజకీయాలు పనిచేయడు, ఎందుకంటే ఆయన మనస్తత్వం అది. మంచివాడే, హెల్ప్ఫుల్ నేచర్ ఉండొచ్చు, బ్లడ్ బ్యాంక్ పెట్టచ్చు, లేదా ఇంకొకటి చేయొచ్చు. ఆయన రాజకీయాలు పనిచేయడు. రాజకీయాల కంటే కొంచెం కర్కశంగా ఉండాలి కదా, కొంతమేర అయినా కూడా. నేను రాశాను, అలా రాశాను. అలాగే కొన్ని ఉద్యమాలు కాపులు చేసే ఉద్యమాలు సక్సెస్ కావని చెప్పానండి. ఎందుకు సక్సెస్ కావని చెప్పారు? ఎందుకు సక్సెస్ కావండి, ఇలా అందులో కాపులు తక్కువ, అదర్ క్యాస్ట్లు ఎక్కువ. అయ్యో, కాపు ఉద్యమాలు కానీ కాపులలో ఐక్యత లేకపోవడం కాలే. ఎందుకంటే కాపులు తక్కువ, కాపు ఏతరులు ఎక్కువ. కాపేతరులు ఎక్కువ. పవన్ కళ్యాణ్ గారి వైపు ఒక వర్గం అంటే సామాజిక వర్గం మాత్రమే కాదు, ఆయన అభిమానిస్తున్నటువంటి వర్గం కూడా ఆయన వైపు ఆశగా చూస్తోంది కదా. కొంతమంది వాదిస్తున్నారు ఆయన ముఖ్యమంత్రి అవుతారని, సమీప భవిష్యత్తులో ముఖ్యమంత్రి అవుతారని, లేదు రేపు ఆయనే ముఖ్యమంత్రి అని, కూటమి అధికారంలోకి వస్తే పవన్ కళ్యాణ్ గారి ముఖ్యమంత్రి అని. కాపునేస్తున్న దాంట్లో ఇప్పుడు నేను ఆయన ముఖ్యమంత్రి అవుతాడు నేను కూడా రాశానుగా. ఇప్పుడు ఈ ఇష్యూలో రాశానండి. ముఖ్యమంత్రి 21 సీట్లు ముఖ్యమంత్రి ఎలా అవుతారండి చెప్పండి? మీరు ఈ క్వశ్చన్ చెప్పండి. 21 సీట్లు ఇచ్చామండి మీకు, మీరు ముఖ్యమంత్రి ఎలా అవుతారు? 21 నెగ్గాలి కదా, ఫస్ట్ 21 నెగ్గాలి, ముందు ఆయన నెగ్గాలి కదా. నాకు ఇప్పటికీ ఒక రాజకీయ విశ్లేషకుడిగా అంటే మీతో ఈ భావాల్ని పంచుకోవచ్చని అనిపించి పంచుకుంటున్నాను. వాస్తవానికి నేను వ్యక్తీకరించాల్సినటువంటి అభిప్రాయం మీతో పంచుకుంటున్నాను. మీకు ఇదే సామాజిక వర్గానికి చెందిన విజయకాంత్ గారు తమిళనాడులో ఆయన ఏఐఏడిఎంకేతో పొత్తు పెట్టుకుని 40 స్థానాలు తీసుకుని 29 స్థానాల్లో గెలిచినటువంటి ఒక చరిత్ర ఉంది. తమిళనాడులోనే అటువంటి ప్రయోగం విజయకాంత్ గారు చేసినప్పుడు ఈయన 21 స్థానాలు మాత్రమే తీసుకోవడం అనేది తెలుగు నేల మీద ఉన్నటువంటి ఆయన సామాజిక వర్గాన్ని అభిమానించినట్టేనా? సామాజిక వర్గంలో చాలామంది నాయకులు తర్వాత ఆయన 21 స్థానాలు తీసుకోవడం ఎవరు జీర్ణించుకోలేకపోతున్నారు. నేను కూడా జీర్ణించుకోలేకపోతున్నాను. అసలు అటువంటి పోటీ చేస్తే మానే నేను ఎవరు పోటీ చేయమన్నారు? ఏమండి, డోంట్ కంటెస్ట్. నీకు జిల్లా స్థాయి నుంచి కానీ బూత్ స్థాయి నుంచి కానీ కనీసం కేడర్ లేదు, నీకు పార్టీ నిర్మాణం జరగల, పార్టీ నిర్మాణం లేదు. రేపు పొద్దున ఎలక్షన్ పెడితే పోలింగ్ ఏజెంట్స్ లేరు, తర్వాత డబ్బులు లేవు. నీ డబ్బులు ఇస్తే కుదరదు. అది ఎన్నాళ్ళు ఇస్తారు జేబులో డబ్బులు? నీ డబ్బులు మాకొద్దు. నువ్వు పార్టీ ఫండ్ క్లెయిమ్ చేయి. ఆ పార్టీ ఫండ్ నేరం అని చెప్పారంట ఎవరు ఆయనకి. ఎలక్షన్ బాండ్స్ అమ్ముతున్నారండి, పార్టీ ఫండ్. ఎలక్షన్స్ బాండ్ అమ్మడం పక్కన పెడితే మీకు ఇక్కడ ఒక విషయం గుర్తు చేస్తా. పార్టీ ఫండ్ అన్నారు కాబట్టి మీకు తెలుగుదేశం పార్టీ సభ్యత్వ రుసుము ₹1 ఉండేది, గుర్తుంది? ఫస్ట్ ₹1. ఆ ₹1 తాలూకు 75 లక్షలు అకౌంట్లో ఉండేది. ఎన్టీ రామారావు గారికి పార్టీ అకౌంట్ ఉండేది. అకౌంట్ 75 లక్షలు ఉండేవి. రామారావు గారు పదవీచ్యుతులై అంటే వారిని పదవిలో నుంచి గద్దె దింపిన తర్వాత, ఆగస్టు సంక్షోభం తర్వాత రామారావు గారికి సంబంధించి రామారావు గారు ఏదైనా క్లెయిమ్ చేసుకోవాలనుకుంటే రామారావు గారికి అందేటటువంటి ఆర్థికపరమైనటువంటి మొత్తం ఏది ఈ 75 లక్షలు మాత్రమే ఎన్టీ రామారావు గారికి అందుతుంది. అది కూడా చంద్రబాబు నాయుడు గారు లాగేసుకున్నారు కోర్టు ఉత్తర్వు ద్వారా. ఎన్టీ రామారావు గారు మనస్తాపం చెంది చనిపోయారు ఎన్టీ రామారావు గారు అన్నది చాలామందికి తెలిసినటువంటి అప్పటి జర్నలిస్టులకు అర్థమయ్యేటటువంటి విషయం అన్నమాట. అంటే ఎన్టీ రామారావు గారి పార్టీ ఫండ్కి సంబంధించి 75 లక్షలు ఆయన అకౌంట్లో అప్పట్లో ఉండేది. అంటే పార్టీ ఫండ్ నేరం అని ఎవరు చెప్పారు, ఎందుకు చెప్పారన్నది నాకు నిజంగా చాలా ఇది. ప్రజారాజ్య పార్టీ ఓడిపోవటం కూడా పార్టీ ఫండ్ నేరం అని చెప్పడంలే. ఓహో, డబ్బులు తీసుకోలేదు కదండి. అవును, పార్టీ ఫండ్స్ తీసుకోలేదు. నేను అప్పుడు ఏవి రత్నం గారు చెప్పాను. నేను ఏవి రత్నం గారు అని ఆయనకి ఇప్పుడు ప్రజెంట్ జనసేన పార్టీ కోశాధికారి, ఆయనకి చెప్పాను నేను. పార్టీ ఫండ్ నేరం కాదండి. ఈవెన్ అమెరికన్ ప్రెసిడెంట్ ఎలక్షన్స్లో అమెరికన్ ప్రెసిడెంట్ ఇంటింటికి వెళ్ళి చందాలు అడుగుతాడు, తెలుసు కదా మీకు. అవును, అటువంటిది మన ఇండియాలో కూడా పార్టీ ఫండ్ తీసుకోవచ్చు. కాకపోతే నీకు లీగలైజ్ చేయదాన్ని, డిపాజిట్ చేసి అకౌంట్ ఫర్ చేయాలి, లెక్కపత్రం ఉంటుంది. అంతేగాని తీసుకోకూడదని ఏమీ లేదు, తీసుకోవచ్చు.
అది అలా తీసుకుంటూ, ఎందుకంటే అల్లు అరవింద్ గారిని కలిస్తే 3 కోట్లు అడిగాడండి అని ఇలా ప్రచారం చేశారు. అల్లు అరవింద్ గారు ఎందుకు అడుగుతాడు 3 కోట్లు? అసలు అది చాలా దుష్ప్రచారం చేశారు కదా. 3 కోట్లు అడిగితే 3 కోట్లు ఈడే ఇస్తారంటాడు ముందు. ఇది కండిషన్, సీట్ వస్తే 3 కోట్లు ఇస్తారు, సీట్ రాదే అది కోవర్ట్ ఆపరేషన్ అని అందరికీ తెలుసండి. ఆవేళ జర్నలిస్టులు అందరికీ అర్థమైంది ఏంటంటే అది బోత్ పార్టీస్ నుంచి జరిగినటువంటి కోవర్ట్ ఆపరేషన్. ఇటు టీడీపీ అటు కాంగ్రెస్ ఇరు పార్టీల నుంచి కూడా కోవర్ట్ ఆపరేషన్ జరిగింది అన్నది. ఎందుకంటే దాదాపు 70-80 స్థానాలు గెలుస్తారు అని నివేదికలు అందుతుంటే ఆ 70-80 స్థానాల్లోనే కోవర్ట్ ఆపరేషన్ జరిగింది. వీళ్ళు ఏంటంటే వచ్చి బీఫారం తీసుకున్నారు, కల్లిబొల్లి కబుర్లు చెప్పి నియోజకవర్గానికి వెళ్ళిపోయి మిన్నకుండిపోయారు అక్కడ. అరవింద్ గారికి కానీ చిరంజీవి గారికి కానీ ఈవెన్ ఫర్ దట్ పర్పస్ మన పవన్ కళ్యాణ్ గారికి రాజకీయ అనుభవం లేదు, దానివల్ల వచ్చిన ఇబ్బందులు. ఇప్పుడు లేకపోతే ఇప్పుడు మన ఆదిత్య భాస్కర్ గారు, అది నా కొడుకు మనోహర్ గారు ఏం చెప్తాడో తెలియదు మనకి. ఆయన ఎప్పుడు కూడా బయట వ్యాఖ్యానించింది లేదు, చెప్పింది. ఆయన 2 పర్యాలు 2009, 2014 మనోహర్ గారు గెలిచింది కూడా కాంగ్రెస్ పార్టీ ప్రపంచంలోనే గెలిచారు ఆయన. అంత క్రితంగా ఆ తర్వాత కానీ ఆయన మెరుపులేం మెరిపించాలి తెనాలి నియోజకవర్గంలో. ఇప్పుడు ఎన్ని మెరుపులు మెరిపిస్తారో చూడాలని కోరుకుంటున్నారు అందరూ రాజకీయ. ఓడిపోతాడు ఆయన. మీరు కుండబద్దలు కొట్టేస్తున్నారు ప్రసాద్ గారు. ఓడిపోతాడు. మనం ఎక్కడో మొదలు పెట్టి ఎక్కడికో వచ్చాం అనమాట. నేను ఈ ప్రాభం కోల్పోతున్న దానికి వచ్చిన సమాధానం, దాని ముక్తాయింపు అన్నీ వచ్చినాయి. అంటే ఎందుకు మీకు వాళ్ళ పట్ల, అంటే మీరు వాళ్ళ సివిల్ సర్వెంట్స్ నుంచి మీరు ఒత్తిళ్ళు ఎదుర్కొన్నారు, వేదనలు అనుభవించారు, నేను కాదనట్లేదు. కాకపోతే ఆ వ్యవస్థ మీదే మీకు ఇంత విరక్తి ఎందుకు కలిగిందండి? నాకు సమాజం నాశనం అయిపోతుందండి. ఇప్పుడు దేశ సమగ్రత, సౌభ్రాతృత్వం, సమైక్యత, ఈ ఉద్దేశంతో అఖిలవారి సర్వీసులు ఏర్పాటు చేశారు. అవును. ఎందుకంటే ఇప్పుడు బీహార్ వాడు వచ్చి ఇక్కడ చేశాడు అనుకోండి, ఇక్కడ వాడు వెళ్ళి బీహార్ చేశాడు అనుకోండి, ఒక సమగ్రత, సమైక్యత, సోదరభావం అన్నీ ఉంటాయని చెప్పి వీళ్ళు ఏర్పాటు చేశారు. కానీ ఇది విపరీతంగా దీన్ని భావాలు విపరీతంగా వెళ్ళిపోయి ఒకళ్ళ మీద ఒకళ్ళు ద్వేషం పెంచుకునే స్థాయికి వచ్చారు. దాని పర్పస్ పోయింది కదా. లేకపోతే నేను ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు యనమల రామకృష్ణ గారు ఆర్థిక శాఖ మంత్రి ఉన్నప్పుడు స్టేట్ డెవలప్మెంట్ సర్వీస్ అనేది పెట్టారు. స్టేట్ డెవలప్మెంట్ సర్వీస్ ఐఏఎస్ లాగే ప్రపోజ్ చేశారు. ఐఏఎస్ మనకెందుకండి, ఆల్ ఇండియా సర్వీసులు. ఆల్ ఇండియా సర్వీసులు దేనికి కావాలండి? రైల్వేస్, పోస్టల్, ఫారెస్ట్, ఎయిర్లైన్స్, ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్, రక్షణ శాఖ, ఇన్కమ్ ట్యాక్స్, వాటికి పెట్టుకోండి. ఇక్కడ కలెక్టర్కి ఐఏఎస్ ఎందుకండి? స్టేట్ డెవలప్మెంట్ సర్వీస్ చాలు. ఆర్డీఓకి ఐఏఎస్ ఎందుకండి? చాలు. మేము అలా రామకృష్ణ గారితో మేము కొంచెం నాకున్న చనువు గారు కొంత మాట్లాడితే బాగుందండి, మేము కూడా ఆలోచిస్తున్నాము స్టేట్ డెవలప్మెంట్ సర్వీస్ పెడితే. అంతకుముందు ఏపీఏఎస్ అని ఉండేది. అవును, ఏపీఏఎస్ ఆంధ్రప్రదేశ్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ ఉండేది. సేమ్ అది ఐఏఎస్ గైడ్ లైన్స్ ప్రకారం ఉండేది. బాబురావు వర్మ గారు అని ఒక ఆయన ఉండేవాడు, ఆయన ఏపీఏఎస్. నేను ఎంతో ఎక్కువగా ఆయన్ని అడ్మైర్ చేసేవాడు అనమాట. అలాగే ఏపీఏఎస్ పెట్టండి, లేకపోతే తెలంగాణ ఏఎస్ పెట్టండి, లేకపోతే స్టేట్ డెవలప్మెంట్ సర్వీస్ అని పెట్టండి. ఇవి పెడితే మీకు ఐఏఎస్ అవసరం లేదు మనకి. అంటే దాని వ్యవస్థలో ప్రక్షాళన అవసరం అంటున్నారు. చాలా అవసరం. అసలు మనకు అక్కర్లేదు ఐఏఎస్ అండి. ఐఏఎస్ ఉన్నామండి. ఐఏఎస్ అంటే ఇందిరాగాంధీ పీరియడ్లో కూడా ఈ ఐఏఎస్ ఐపీఎస్ల వల్ల నాశనం అయింది ఆవిడ. అలాగే మోడీ గారు ఇప్పుడు పనిచేయండి, ఐఏఎస్ వెళ్ళి ఐపీఎస్లు అక్కడ పనిచేయండి. ఇక్కడ మనకు అక్కలేదు ఐపీఎస్లు, ఐఏఎస్లు కూడా అక్కలేదు స్టేట్ సర్వీస్కి. ఏపీఏఎస్ పెట్టండి, స్టేట్ డెవలప్మెంట్ సర్వీస్ పెట్టండి. అది నా ప్రపోజల్, నా భావన, నేను చెప్పే విధానం కూడా అదే. ఎందుకంటే ఇప్పుడు ఇండియన్ రైల్వే సర్వీస్ ఉంది, అది పెట్టుకోండి. మొత్తం అన్ని స్టేట్లకు పనిచేస్తుంది. పోస్టల్ సర్వీస్ ఉంది, అన్ని స్టేట్లకు పనిచేస్తుంది, అది పెట్టుకోండి. ఆల్ ఇండియా సర్వీస్ దానికి అవసరం. ఇండియా రెవెన్యూ సర్వీస్ పెట్టుకోండి, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్. ఇప్పుడు ఆవిడ ఉంది కదా ఐఆర్ఎస్, ఈడీలో పనిచేస్తుంది మీనా గారు, మోనప్రియ మీనా గారు. అటువంటి వాటికి పోవాలి మనకి. అంతేగాని మనకి కలెక్టర్కి దీనికి ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్లోనే ఏదో కొన్ని 3 స్టేట్లు కలెక్టర్ డిగ్రీస్ తీసేశారు, డిప్యూటీ కమిషనర్ పెట్టారు. డిప్యూటీ కమిషనర్ డెవలప్మెంట్. కలెక్టర్ వ్యవస్థ ఎందుకు వచ్చిందో చెప్పండి. విషయం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. కలెక్టర్ అంటే టు కలెక్ట్ ల్యాండ్ రెవెన్యూ. ఓకే, ఆ పదం అతనికి అదే డ్యూటీ, ఏం డ్యూటీ లేదు. ఫస్ట్ బ్రిటిష్ వాళ్ళు ఐసీఎస్ పెట్టినప్పుడు కానీ టు కలెక్ట్ ల్యాండ్ రెవెన్యూ. అప్పుడు
ఆదాయం అదొకటే ఆదాయం, అవును అవును. ఇంక వేరే మీకు ఇది ఆబ్కారీ కానీ ఇంకోటి కానీ ఏమి లేదు కదా అప్పుడు. అంటే దానికోసం పెట్టారు. అప్పుడు డిజిగ్నేషన్ ఇచ్చారు, కలెక్టర్ని ఇచ్చారు, భూమి శిస్తు వసూలు చేయడం వాడు పని, ఇంకేం పని లేదు. అయితే ఈ భూమి శిస్తు వసూలు చేసినప్పుడు ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ వచ్చాయి. అంచేది కలెక్టర్కి మెజిస్ట్రేట్ పవర్స్ ఇచ్చారు. అలా ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ పవర్స్ ఇప్పటికీ ఉన్నాయి. అవును, ఐఏఎస్ ఇప్పటికీ ఉన్నాయి, కలెక్టర్కి ఇప్పటికీ ఉన్నాయి. కలెక్టర్ అండ్ డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ అని ఉంటుంది. అవును, మేము తీసేమన్నాం. కలెక్టర్ డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ పవర్స్ ఎందుకండి? ఇప్పుడు ఆర్డీఓ కూడా ఉన్నాయి, డివిజనల్ మెజిస్ట్రేట్ పవర్స్, ఎంఆర్ఓ కూడా ఉన్నాయి, ఎంఆర్ఓ కూడా మెజిస్ట్రేట్ పవర్స్ ఉన్నాయి. అది తీసేమా? ఉన్నాయి, ఇప్పుడు కూడా ఉన్నాయి. తీసేమన్నాం, అక్కర్లేదు, దానివల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, తీసేమన్నాం. అంటే మీరు కన్ఫర్డ్ ఐఏఎస్ కాలేకపోయారు? నాకు సర్వీస్ సరిపోలే. నేను 85 వరకు నేను స్టేట్ సర్వీస్కి రాలేకపోయాను. నా డేట్ ఆఫ్ 1947 స్వాతంత్రం వచ్చిన సంవత్సరం. అందుకే స్వాతంత్ర భావాలు వచ్చాయి. 47లో స్వాతంత్ర భావాలు కాదు, స్వతంత్ర భావాలు అని చెప్పచ్చు. 47లో వస్తే నేను స్టేట్ సర్వీస్ రావాలంటే ఎప్పుడు రావాలి? 71 ఆ ప్రాంతంలో వచ్చి ఉంటే నాకు కన్ఫర్డ్ అయ్యి వచ్చి ఉండేది. నేను 85 వరకు రాలేదంటే ఇంకా అది అంటే కొన్నాళ్ళు నేను సెంట్రల్ సర్వీస్లో ఉన్నాను. సెంట్రల్ సర్వీస్లో 13 ఏళ్ళు ఉన్నాను. హరిశ్చంద్ర ప్రసాద్ గారు, కాసేపు అఖిల భారత సర్వీసుల్లోంచి మనం వెలుపలికి వస్తే, ఈ మధ్యకాలంలో కుల సంఘాలు అసలు పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చేసాయి. జేఏసీలు అంటున్నారు. జేఏసీ అంటే అర్థం ఏంటంటే జాయింట్ యాక్షన్ కమిటీ అని. అదే దాని గురించి మిమ్మల్ని అడుగుదామని. ఈ కుల సంఘాలు ఎక్కడి నుంచి పుట్టుకొస్తున్నాయి, ఎవరు వీటికి ఆద్యులు, ఎవరు వీటికి బాధ్యులు, వీళ్ళు ఎవరి కోసం పనిచేస్తున్నారు, ఎందుకోసం పనిచేస్తున్నారు, వీళ్ళు కులపరమైనటువంటి సమస్యల్ని పరిష్కరించడానికి పనిచేస్తున్నారా లేకపోతే కొత్త సమస్యల్ని సృష్టించడానికి పనిచేస్తున్నారా అర్థం కావట్లేదు. వీళ్ళు చేసేటటువంటి అత్యుత్సాహం వల్ల రాజకీయ పార్టీలు, ఏ రాజకీయ పార్టీ అయినా కావచ్చు, అందాల్సినటువంటి ఏ సామాజిక వర్గానికైనా రావాల్సినటువంటి స్థానాలు కూడా పొందనటువంటి ఒక పరిస్థితి ఏర్పడిపోయింది తెలుగునాట. ఒక విషయంలో అసమతుల్యతలు ఏర్పడుతున్నాయి సమాజంలో. ఏర్పడినాయి. ఒక విషయం చెప్పాలంటే జాయింట్ యాక్షన్ కమిటీ అంటే తెలియదు అసలు అర్థం. బ్లైండ్గా చెప్తున్నాను, తెలియదండి. జాయింట్ యాక్షన్ కమిటీ అంటే ఒక విషయం గురించి 4-5 సంఘాలు పోరాడతాయి. ఏ సంఘం? డ్రైవర్ల సంఘం, లేకపోతే ఎంఆర్ఓ సంఘం, లేకపోతే ఇంకో సంఘం 4-5 సంఘాలు పోరాడతాయి. అంశం ఒకటే కానీ సంఘాలు మాత్రం అన్నీ కలిసి ఏంటి? అంశం ఒకటే, పోరాడేది ఒకటే. కథ ఇది జేఏసీ. పోరాడేది ఒకటే, అంశం ఒకటే. ఏది మనకు బీసీ కావాలి, బీసీ హోదా కావాలి, అంశం ఒకటే. పోరాడేది ఈడొకటే, దాసరిరామ్ ఒకటే. వాడు సౌత్ ఇండియా ఏదో ఫెడరేషన్ కాపు సంఘానికి, జేఏసీకి కన్వీనర్ ఏదండి. సౌత్ ఇండియా కాపు సంఘం ఎక్కడుందండి? అఖిల భారత కాపు సంఘమే లేదు. దాసరిరామ్ తనకు పెట్టేసుకున్నాడు. నేను చెప్పాను అసలు జేఏసీ అంటే ఏంటి? ఒకే అంశం మీద వివిధ సంఘాలు పోరాడి వీళ్ళంతా కలిపి జాయింట్ యాక్షన్ కమిటీ కింద ఏర్పడాలి. దాన్ని జాయింట్ యాక్షన్ కమిటీ అంటారు. భావసారూప్యత ఉన్న వాళ్ళందరూ కలిపి, నువ్వు ఒక్కడే ఉన్నావు కదా, మళ్ళీ జాయింట్ యాక్షన్ కమిటీ ఏంటి? అది చాలా తప్పండి. తర్వాత ఇంకోటి ఏంటంటే, ఇంకా చెప్పాను కదా, కాపుల్లో ఐక్యత రాకపోవడానికి ఇతర కులాలన్నీ కూడా కాపుల్లో దాన్ని అమాల్గమేషన్ అంటారు. దాని తెలుగులో కరెక్ట్ వరకు మాకు గుర్తు రావట్లేదు. అవి కలిసిపోవడం వల్ల కాపుల్లో సమైక్యత రాదండి. అప్పట్లో రాదు, అన్నీ కలిసిపోతున్నాయి. మరి రాజ్యాధికారం కోసం పవన్ కళ్యాణ్ గారు అవతరించినటువంటి దేవుడు అని కదా సామాజిక వర్గం విశ్వసిస్తోంది. పవన్ కళ్యాణ్ నేను నా కాపుల దగ్గర కొనాల దగ్గర రానివ్వలేదు కదండి. ఇప్పుడు కాపులు కావాల్సి వచ్చింది, కొనాల దగ్గర రానివ్వలేదు కదా. మీరు కూడా మీ పత్రికలో వారికి ఒక అత్యద్భుతమైనటువంటి బిరుదు ఇచ్చారు ఆ మధ్య, ఏకోన్ముఖుడు అని. అంతర్ముఖుడు కూడా కాదు, ఏకోన్ముఖుడు అని ఇచ్చాం. ఒంటికాయ సొంటుకోమని కూడా రాశాం. ఒంటికాయ సొంటుకోమని ఎందుకు రాశామంటే, నీకు చంద్రబాబు నాయుడు అనుకోండి, వాళ్ళ సామాజిక వర్గం ఫుల్ సపోర్ట్ ఇస్తుంది. పురంధేశ్వరికి ఆ సామాజిక వర్గం ఫుల్ సపోర్ట్ ఇస్తుంది. నారాయణ భాస్కర్ వాళ్ళ నీకెవరు ఇస్తారు? కాపులే ఎవరు నీకు? కాపులు వద్దంటావు నువ్వు, నేను కుల రాజకీయం కాదంటావు. మర్నాడు వచ్చి నాకు పెద్దన్న పాత్ర పోషించాలి అంటావు. ఎలా కుదురుతుంది? అంచేత అసలు ఆ ప్రస్తావన ఎవరు చేయమన్నారు, ఎవరు చేయొద్దన్నారు, ఎవరు సలహా ఇచ్చారు, ఆయన ఎవరితో సంప్రదించారు? అంటే 10 ఏళ్ళు నువ్వు రాజకీయాల్లో ఉండి ఆఫీసు లేదు, గొడుగు లేదు, మేడ లేదు, మిద్ది లేదు, నీకు భూత ఇది లేదంటే ఎలాగ? ఆయన చెప్తున్నారు
బహిరంగ సభ ముఖంగా వారే ఒక్కొక్క నియోజకవర్గంలో ఎన్ని పోలింగ్ బూత్లు ఉంటాయి, ఆ పోలింగ్ బూత్ల్లో ఏజెంట్లు కూడా లేరన్న విషయాన్ని కూడా వారి అధ్యక్షులు వారే తెలియజేస్తున్నారు. మరి ఎట్లా మరి ఏం చేశాను 10 ఏళ్ళు నువ్వు ఉద్దానం వెళ్ళిపోయి 10 సంవత్సరాలు ఆయన ఎవరైనా చెయ్యొద్దని చెప్పారా, ఎవరైనా అడ్డుకున్నారా? ఇప్పుడు ఉద్దానం వెళ్ళామండి, లేకపోతే ఇంకోటి ఆక్వా వెళ్ళావు, భీమవరం తుందూరు ఆక్వాడే భీమవరం దగ్గర లేకపోతే ఉద్దానం వెళ్ళావు, లేదు ఇంకోటన్నావు ఎవరికో 10 కోట్లు ఖర్చు పెట్టావు. 10 కోట్లు నేను ఎవరు ఖర్చు పెట్టుకున్నాను? ఆ 10 కోట్లు పార్టీ ఫండ్ పెట్టవలసింది. ముందు ఇప్పుడు అంటే నాకు వచ్చిన సమాచారం ప్రకారం కరెక్టో కాదో తెలియదు, టీఆర్ఎస్కి 1000 కోట్లు ఉంది పార్టీ ఫండ్. వాళ్ళు చెప్పిన మాట నేను చెప్తాను. ఇప్పుడు ఇంకా పెరగవచ్చు తరగవచ్చు. తెలుగుదేశం పార్టీకి ఎంత ఉంటుందండి ఆ లెక్కలే? ఇంకా ఎక్కువ ఉంటుంది. కాంగ్రెస్కి ఎంత ఉంటుంది, బీజేపీకి ఎంత ఉంటుంది? ముందు జాతీయ పార్టీలు కదా. అలాగే నీకు పార్టీ ఫండ్ లేకుండా చిరంజీవి గారు రోజుకి వాసిరెడ్డి పద్మ చిరంజీవి గారిని బయటకు వచ్చి ఇచ్చింది, నాకు జీతం ఇవ్వట్లేదు, నేను రావటానికి లేదని చెప్పి అధికార ప్రతినిధిగా ఉంటూ. నీ పార్టీ ఫండ్ లేదు, నీ జీతాలు ఇవ్వలేవు. తోట చంద్రశేఖర్ గారు బిల్డింగ్ ఇస్తే ఆ బిల్డింగ్ సరిగా ఉపయోగించుకోలేదు, బయటకు వచ్చేసావు. తెలుసు కదా మీకు? తెలుసు మరి జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ తర్వాత ఒక్కొక్క ఆఫీస్ క్లోజ్ చేసుకుంటూ వచ్చేసావు. తప్పు కదండి. 18 మంది ఎమ్మెల్యేలు నువ్వు దారాదత్తం చేసావంటే ఎవరిచ్చారు అధికారం? మీరు ఒకసారి మీ విద్యార్థి దశ అక్కడి నుంచి మీరు సంచాలకులు కావడానికి అక్కడి వరకు ఒకసారి చెప్పండి. డి.ముప్పవరం నుంచి మొదలు పెడితే 1947లో డి.ముప్పవరంలో సాధారణ రైతు కుటుంబంలో జన్మించానండి. సాధారణ అంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అంటారు కదా, ఆ రైతు కుటుంబం మాది. మా ఫాదర్ రైతు. మాకు ఇటు 7 తరాలు అటు 7 తరాలు ఎవరో చదువుకున్న వాళ్ళు లేరు అప్పటి వరకు లేరు. నేను మా ఊరు ప్రాథమిక పాఠశాలలో చదువుకున్నాను. ముప్పవరం ప్రాథమిక స్కూల్ ఫస్ట్, క్లాస్ ఫస్ట్ కాదు, స్కూల్ ఫస్ట్. ప్రాథమిక విద్యలో ప్రాథమిక విద్య తర్వాత ప్రాథమికోన్నత విద్య ఏమో సమిశ్రగుడు అని నిడదోలు పక్కన ఒక విలేజ్, అక్కడ చదివాను. అప్పుడు ఎస్ఎస్ఎల్సీ అని ఉండేది. అవును, 11th క్లాస్ 10th క్లాస్ 11th ఎస్ఎస్ఎల్సీ అనేవాడు. అప్పుడు కూడా నేనే స్కూల్ ఫస్ట్. తర్వాత కొన్ని ఆర్థిక కారణాల వల్ల నా చదువు ఆగిపోయింది 2 ఏళ్ళు. 11th తర్వాత పీయూసీకి వెళ్ళాలి. అవును, ఆర్థిక కార్యాలయం నేను చదువుకోలేకపోయాను. తర్వాత నేను హైదరాబాద్ వచ్చేసాను. అప్పుడే హైదరాబాద్ వచ్చాను. నేను హైదరాబాద్ 66లో వచ్చానండి. 66 చివరిలో మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయాను. 67లో పీయూసీ చదివాను, ప్రీ యూనివర్సిటీ కోర్స్. ఇప్పుడు ఇంటర్మీడియట్ అంటే అప్పుడు 1 year కోర్స్ ఉండేది. తాడేపల్లి గవర్నమెంట్ కాలేజ్ చదివాను. మళ్ళీ మా సాధారణ రైతు కుటుంబం కదా, దిగజారుకుంటూ వచ్చేసింది. ఇప్పుడు నేను అక్కడనే ఒక జత బట్టలతో హైదరాబాద్ వచ్చేసి చెప్పాలి ఈ విషయం కూడా, ఎందుకంటే భావితరాలకి తెలియాలి. ఇక్కడ నేను హైదరాబాద్ వచ్చేసి BA, MA తెలుగు, MPhil తెలుగు, డిప్లొమా ఇన్ జర్నలిజం తెలుగు. MA తెలుగు ఎక్కడ? శ్రీకృష్ణదేవరాయాంధ్ర భాషా నిలయమా? కాదు, ఉస్మానియా యూనివర్సిటీ. MA తెలుగు ఉస్మానియా యూనివర్సిటీ, MPhil తెలుగు ఉస్మానియా యూనివర్సిటీ. కొడబడికొండ కుటుంబరావు కథల్లో శ్రీపాత్ర చిత్రణ, అది MPhil. తర్వాత డిప్లొమా ఇన్ జర్నలిజం తెలుగు, అది కూడా భారతీయ విద్యాభవన్ హైదరాబాద్. తర్వాత PhD అంశం ఏంటి? తెలుగులో పత్రికా రచన, అవతరణ, వికాసం. జర్నలిజమే చేశారు. జర్నలిజం మీద చేశారు. అది చేసిన తర్వాత మీకు తెలిసిందే 1985లో ఈ ఉద్యోగం వచ్చింది. కుటుంబ సభ్యులు నాకు 2 పిల్లలు. ఒక పెద్ద అబ్బాయి ఏమో MCom MBA లెక్చరర్, మా కోడలు కూడా లెక్చరర్ MSc మ్యాథ్స్. ఇంకో అబ్బాయి ఏమో MCA MTech రెండోవాడు, సాఫ్ట్వేర్ ఇంజనీర్. అంతే, మా భార్య నేను అంతే. సింపుల్, చిన్న కుటుంబం, చింత లేని కుటుంబం. ఏంటి మళ్ళీ స్వగ్రామం వెళ్ళొస్తున్నారంటే ఈ మధ్య సేవా కార్యక్రమాలు చేస్తున్నారు? ఇక్కడ ఏదో ఉన్న ఊరికి మనం ఏమి చిన్న ట్రస్ట్ ఒకటి పెట్టాం, గుగ్గిలపు చారిటబుల్ ట్రస్ట్ అని. ఆ ట్రస్ట్ దగ్గర ఎవరి దగ్గర చందాలు తీసుకోం. చిరంజీవి గారి లాగే చిరంజీవి బ్లడ్ బ్యాంక్ చందాలు తీసుకోరు. అలాగే నేను కూడా తీసుకోను, ఎవరిచ్చినా తీసుకోను. నాకు ఉన్న దాంట్లో మా ఊరు వెళ్ళి స్కూల్ పిల్లలకి బట్టలు ఇవ్వటం, పేద స్త్రీలకి చీరలు పంచడం. తర్వాత ఆంజనేయస్వామి విగ్రహం ఒకటి పెట్టాలని ప్లాన్ చేస్తున్నాం. మొన్న 25,000 రూపాయలు పెట్టి రామాలయానికి మైక్ సెట్ కొనిచ్చాం. తర్వాత ఆంజనేయస్వామి విగ్రహం పెట్టడానికి ఒక 5 లక్షలతోటి ప్రయత్నం చేస్తున్నాను. అది కూడా విరాళాలు ఎవరు అడగకుండా.
అదే నా ఒప్పుకున్నంత వరకు అలా చేద్దామని. ఇప్పుడు నేను కాపు మిత్ర నడపట్లేదు, అయితే కాపు నేస్తం అని ఒక హౌస్ జర్నల్ నడుపుతున్నాను. హౌస్ జర్నల్ గృహపత్రిక నడుపు. మీరు చాలామంది దాదాపు 10 సంవత్సరాల పాటు అసలు వివిధ రంగాలలో విశేష సేవలు అందించిన విశిష్ట వ్యక్తులందరినీ కూడా సత్కరించారు కదా. వాళ్ళెవరు కూడా మీరు ఇప్పుడు ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారని అసలు ఎవరు మిమ్మల్ని ఎవరు కూడా కొంతమంది కేవలం మీ పత్రిక ద్వారా నాయకులుగా అయిన వాళ్ళు ఉన్నారు. మీ పత్రికలో వాళ్ళ ఫోటోగ్రాఫ్లు ప్రచురితం అవటం వల్ల, వాళ్ళ గురించి ప్రత్యేక కథనాలు ప్రచురితం అవటం వల్ల నగరంలో వాళ్ళు ప్రముఖులుగా అవుతున్నారు. అవుతూ తర్వాత ఆర్థికంగా కూడా చాలా ఎంతో ఎత్తులకు ఎదిగినటువంటి వాళ్ళు ఉన్నారు. కాంటాక్ట్స్ పెంచుకొని వాళ్ళందరూ కూడా ఎవరు ఇప్పుడు హరిశ్చంద్ర ప్రసాద్ కూడా అడగట్లేదు, మిమ్మల్ని అడగట్లేదు, ఎవరు ఆరా తీయట్లేదు. అంతా ఎందుకండి, ఇప్పుడు ఆల్ ఇండియా తెలుగు బలిజ కాపు సంఘం ఉంది కదా, తెలుగు బలిజ లోవర్ ట్యాంక్ బండ్ వాళ్ళందరికీ ఇస్తారు జర్నలిజంలో అవార్డు. నాకు ఎందుకు ఎవరు? నేను ఫస్ట్ పిహెచ్డీ అండి మన కాపు. అవును, అంతేగా. 20 ఏళ్ళు కాపుల పత్రిక నడిపే ఎవరు లేరు ఇంతవరకు. ఉన్నారా? దీర్ఘకాలం లేరు. పత్రికలు నడపచ్చు, కాపు పత్రిక నడిపిన వాళ్ళు 20 ఏళ్ళు ఎవరున్నారు? ఎవరు లేరు. వాళ్ళు ఎవరండి అంటే, నేను అప్పుడప్పుడు కొన్ని క్లిష్టమైనటువంటి ఆవేశభరితమైనటువంటి ఉద్వేగపూరితమైనటువంటి వ్యాసాలు రాసి 100 మందిని ఇబ్బంది పెట్టి ఉంటాను. ఇప్పుడు వాళ్ళు పగ తీర్చుకుంటున్నారు. అంటే ఊరు పేరు లేని వాళ్ళకి ఇస్తున్నారు కదా అనేది అపప్రద. మొన్న ఎదుర్కొన్నారు అపప్రదని వాళ్ళు. ఎదుర్కొన్నారు. నేను వెళ్ళాను, మీరు వస్తారేమో కార్యక్రమానికి వెళ్ళారు, ఇన్విటేషన్ వచ్చిందిలేండి, వెళ్ళాను. అక్కడ కొంచెం రప్చర్ చేద్దాం అంటున్నాను, కానీ మర్యాద సభా మర్యాద కాదేమో. ఎవడో వాడికి వచ్చారండి, వాడు కాపుల్లో ఫస్ట్ పిహెచ్డీ వాడు చేశారంటారు. అక్కడ బాబా వలీరావు ఉన్నాడు, కుట్టే వెంకటాచార్యులు ఉన్నాడు, వీళ్ళంతా పిహెచ్డీ చేసిన వాళ్ళు. మరి డేట్స్ మనకు తెలియదు. నేను కూడా పిహెచ్డీ స్కాలర్నే. చేత కొంచెం బాధ అనిపిస్తుంది. నేను 150 మంది నుంచి 200 మంది వరకు కాపురత్న అవార్డులు ఇచ్చానండి. రవీంద్ర భారతులు ఇక్కడక్కడ కాదు, రవీంద్ర భారతులు 12 ఏళ్ళు నిరంతరాయంగా ప్రతి సంవత్సరం. అది మీకున్నటువంటి ఆఖరి ప్రశ్న, విశేషమైనటువంటి అనుభవంతో రానున్నటువంటి ఎన్నికల్లో ఎవరు అధికారంలోకి వస్తారని మీరు భావిస్తున్నారు? అది ఊహాజనితమైన ప్రశ్న. ఇది ఊహాజనితమైన ప్రశ్న. లేకపోతే మీకు తెలిసిండే కూడా అడగచ్చు. అది మనం చెప్పలేము. చాలామంది నివేదికల ద్వారా తెలియజేస్తున్నారు. కానీ కాంపిటీషన్ ఈజ్ వెరీ టఫ్, అది మాత్రం ఒప్పుకు తీరాలి. జగన్మోహన్లో కూడా కొన్ని మార్పులు కనపడుతున్నాయి, ఆయన అంత సంతోషంగా కనపడట్లేదు. అవును. ఇటు పవన్ కళ్యాణ్ గారు కూడా ఏమి సంతోషంగా కనపడట్లేదు. నాకు ఇందులో చాలామంది తెలిసాను. ఈ ఎలక్షన్ వంగగీత గారితో మాట్లాడాను, ముద్రగడ పద్మనాభ గారితో మాట్లాడాను. నాకు వీళ్ళంతా పరిచయం. అవును, వాళ్ళతో అనుబంధం ఉంది కదా మీకు. కందులు దుర్గేష్ గారితో మాట్లాడాను, అవంతి శ్రీనివాస్ గారితో మాట్లాడాను, కురసాల కన్నబాబు గారితో మాట్లాడాను ఫోన్లో. నేను అందరితో ఎవరితో ఫోన్లో మాట్లాడాలి. సాహసం అనండి, లేకపోతే పరిచయం అనండి, ధైర్యం అనండి, అనుబంధం ఉంది కదా. నన్ను మాట్లాడాను. అందరూ ధైర్యంగా ఉన్నారు, ఎవరి బట్టి వాళ్ళు ధైర్యంగా ఉన్నారు. కందులు దుర్గేష్ గారు మన ఎడదోళ్ళు వచ్చారు, ఆయన మాత్రం ఒకటి చెప్పాను, సార్ మీరు మా ఎమ్మెల్యే అని చెప్పేశారు. దుర్గేష్ గారు మనం అంటే అభిమానంగా ఉంటాడు, అందుకని కాదు, కానీ అక్కడ మా నియోజకవర్గం కాబట్టి నాకున్న అక్కడ ఉన్నటువంటి స్వరూప స్వభావాలన్నీ తెలుసు కాబట్టి చెప్పేశారు. సరే మీరు మా ఎమ్మెల్యే అంతే, కావాలంటే మీరు మా ఊరు వెళ్ళండి. మా ఊరు వెళ్ళారు ఆయన, ఉప్పవరం వెళ్ళారు ఆయన. వెళ్తే మా ఇల్లు అది చూసారట అని చెప్పాడు. మీరు మా ఎమ్మెల్యే అని చెప్పారు, ఇంకంతకంటే ఏంటి. అది ఒకటి మాత్రం ధైర్యంగా చెప్పగలిగాడు. కొన్ని కూడా చెప్పొచ్చు కానీ భావ్యం కాదు, అంతకంటే. అవి డాక్టర్ జి హరిశ్చంద్ర ప్రసాద్ గారు అందించినటువంటి వారి అంతరంగ ఆవిష్కారం. ఈ అంతరంగ ఆవిష్కారం తెలుగు రాజ్యం వీక్షకులను ఎంతగానో ఆలోచింపజేస్తుందని ఆశిస్తూ మిచ్చిలగట్టు శ్రీకాంత్ కుమార్. చాలా సంతోషం హరిశ్చంద్ర. నమస్తే, నేను మోనిక. తెలుగు రాజ్యం ఇక ఊరూరా రాబోతోంది. దినదిన ప్రవర్ధమానమవుతున్న తెలుగు రాజ్యం ఛానల్కు 2 తెలుగు రాష్ట్రాల్లోని 42 లోక్సభ నియోజకవర్గాల నుంచి న్యూస్ కంట్రిబ్యూటర్స్గా వ్యవహరించడానికి యువతను ఆహ్వానిస్తోంది. జర్నలిజం పట్ల ఆసక్తి, కనీస సామాజిక రాజకీయ పరిజ్ఞానం, స్థానిక పరిస్థితులపై మంచి అవగాహన,
స్థానిక పరిచయాలు, గౌరవప్రదమైన జీవనం ఉంటే సరికొత్త సామాజిక విప్లవంలో మీరు కూడా భాగస్వాములు కావచ్చు. మీ అంతరంగాన్ని ఆవిష్కరించవచ్చు. ప్రతి లోక్సభ నియోజకవర్గ పరిధిలో ఇద్దరికి అవకాశం ఉంటుంది. 30 నుంచి 35 ఏళ్ల మధ్య వయస్కులై జర్నలిజం పట్ల అభిరుచి, ఆసక్తి కలిగిన యువతి యువకులు తమ వివరాలు, జీవన విధానం, ఆసక్తి గల ప్రాంతం, పాస్పోర్ట్ ఫోటోతో కలిపి ఈ దిగువన నంబర్కు వాట్సాప్ చేయొచ్చు. నంబర్ 8125150555.